గురుగారు, లలిత సహస్రనామ స్తోత్రాలకి లలిత అష్టోత్తర శతనామావళి మధ్య తేడా ఏమిటి? రెండిట్లో కూడా నామాలు ఉన్నాయి కదా. భావనాగమ్య అమ్మవారు భావన చేత గమ్యమానమైనటువంటిది. నువ్వెంత భావిస్తే, ఎంతగా నువ్వు భావిస్తూ ఉంటే ఆ లలితమైన రూపం చూడండి. ఆ పేరులోనే పెట్టారమ్మా లలితము. లలితము అంటే మృదువు, మృదుత్వం కలిగినటువంటిది. మనందరికీ కూడా చాలా ఆనందం కొలిపేటువంటిది వెన్నపూసయ్య. వాడి మనస్సు వెన్నపూసయ్య అంటే మెత్తగా ఉంటుందని కదా అర్థం. లలితం అన్నా కూడా అదే మృదుత్వం, సౌందర్యం రెండూ కూడా కలగలిపినటువంటి తల్లి. అందుకే లలిత అంటే అందరికీ అంత ఇష్టం. లలితా పరమేశ్వరి అంటారు, లలిత పరాభట్టారిక. ఆ తల్లికి సంబంధించి 2 స్తోత్రాలు లోకంలో చాలా ప్రసిద్ధిలో ఉన్నాయి. ఒకటి లలిత సహస్రనామ స్తోత్రం, రెండోది లలిత అష్టశత నామావళి. ఈ రకంగా ఈ 2 కూడా లోకంలో చాలా ప్రసిద్ధి. ఈ రెండిటికి ఉండేటువంటి తేడా ఏమిటి? మరి రెండిట్లోనూ నామాలే. అది 1000 నామాలు, ఇదేమో 108 నామాలు. మరి రెండిట్లో మనం అందరం కూడా చాలా సమయం అంటే మనకి ఉండేటువంటి అవసరాలు, మనకు ఉండేటువంటి ఉపయోగాలు మనకి వేరు కాబట్టి 1000 నామాలు నేను చదవలేనండి, 108 నామాలు నేను చదువుకుంటాను, సరిపోతుందా? సరిపోతుంది. కానీ పిండి కొద్దీ రొట్టె. 108 నామాలు చదివితే ఎంత ఫలితం రావాలో అంత ఫలితం వస్తుంది. సహస్రనామాలు చదివితే ఎంత ఫలితం రావాలో అంత ఫలితం వస్తుంది. అందువల్ల ఇదేం తక్కువది కాదు. 108 నామాలు కూడా చాలా విశిష్టమైనటువంటివి. కానీ సహస్రనామాలు లలితా అమ్మవారికి సంబంధించి, ఎందుకంటే అన్నిట్లోనూ ఆ లలితా సహస్రనామాల్లో చిట్ట చివరి ఫలశ్రుతిలో చెప్తారమ్మా, ఈ లోకంలో ఈ నామాలు గొప్పవి, ఈ నామాలు గొప్పవి అని చెప్తూ అన్నిటికంటే గొప్పవి లలితా సహస్రనామాలు అంటారు. ఎందుకంటే మిగతా నామాల్లో పునరుక్తి వచ్చేటువంటి పదాలు ఉంటాయి, లలితా సహస్రనామాల్లో మీకు అది కనపడుతుంది. అట్లాగే లలితా సహస్రనామాల్లో చక్కగా మీరు ఎక్కడెక్కడ ఆపి చదవాలో అక్కడక్కడ గనక ఆపి చదివితే, ఇదిగో ఈ శ్లోకం గనక చదివితే, ఈ నామం గనక చదివితే నీకు సద్య ఫలితం, వెంటనే నీకు ఫలితం తెప్పించేటువంటి మహామహిమాన్వితమైనటువంటి మంత్రాలు లలితా శాస్త్రంలో ఉన్నాయి. లలిత అష్టోత్తర శతనామావల్లో కూడా ఉన్నాయి, అటువంటి ఫలితమే ఉంది. కాకపోతే లలితా శాస్త్రం ఆంతరంగికంగా చదువుకుంటే బాగా ఉపయోగిస్తుంది. లలిత అష్టోత్తర శతనామం బాహ్యంగా చదివితే తనకు ఉపయోగపడుతుంది, నలుగురికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నలుగురు చూస్తూ ఉండగా అమ్మవారి యొక్క విగ్రహం పెట్టుకొని చక్కగా ఒక్కొక్కటి చదువుతూ అయితే ఇందులో ఉన్న నామాలు కొన్ని కలుస్తూ ఉంటాయి. ఆ నామాలు చదువుతూ నువ్వు దగ్గరగా చదువుతూ ఉన్నావు అనుకో, నీకు ఉపయోగం. ఆ పక్క, ఎందుకంటే ఆ పూజ చేస్తూ ఒక్కొక్క నామం చేస్తూ ఒక పూజ పుష్పం అక్కడ పెట్టావనుకో, ఆ చూస్తున్నటువంటి వాళ్ళు కూడా పెట్టినటువంటి ఫలితాన్ని పొందుతారు. లలితా శాస్త్రం కూడా అలా చదవచ్చు, కానీ ఆంతరికంగా చదివితే, మనస్సు లోపల చదివితే, మౌనంగా చదివితే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది లలితా శాస్త్రం. బాహ్యంగా చదివితే అంత ఫలితాన్ని ఇవ్వదు, ఇస్తుందిగా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా.